మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ శుభ పర్వదినాన్న ఆ శ్రీ మహావిష్ణు యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నారాయణుని ఏ రకంగా స్మరించినా, తలిచిన, సత్సంగాలు విన్నా, సత్సంగాలు చేసినా ఎంత పుణ్యం వస్తుందో అది మనం చెప్పలేము. కాబట్టి ఈ శుభ సందర్భంలో వైకుంఠ ఏకాదశి వెనుక పురాణ కథనాలు, దీంట్లో ఒక కథనం విందాం. మన సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. 3 + కోటి, ముక్కోటి. ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ ద్వారం నుండి స్వామి దర్శనాన్ని చేయిస్తారు. ఈ ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారమని అంటారు. ఇలా ఉత్తర ద్వార దర్శనం చేయడం వెనుక స్వామివారి లీలా విశేషాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు కృతయుగంలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలను, త్రేతాయుగంలో రామచంద్ర అవతారాన్ని ధరించి, ద్వాపరయుగంలో కృష్ణ అవతారంలో దర్శనమిచ్చిన స్వామి కలియుగంలో విరజా నది మధ్యభాగంలో సప్త ప్రాకార సంశోభితమైన పరమపదంతో సహా శ్రీదేవి, భూదేవిల సమేతుడై విశ్వక్సేనాదులు తనను కొలుస్తూ ఉండగా శేషపాన్పుపై అర్చావతారుడై వెలిసిన దివ్యగాథను ముక్కోటి విశదపరుస్తూ ఉంటుంది. ఇందు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం ఒకానొక సమయంలో ఇంద్రుడు తన గొప్పతనాన్ని అందరితో పాటు త్రిమూర్తులకు, అష్టదిక్పాలకులకు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు శ్రీ మహావిష్ణువు శ్రీ భూనీలా సమేతముగా, పరమశివుడు పార్వతీ గంగా సమేతముగా, బ్రహ్మదేవుడు శ్రీవాణి సమేతముగా విచ్చేశారు. ఇక దిక్పాలకులు, ముక్కోటి దేవతలు, సకలలోక వాసులు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేశారు. వారి ఆగమనముతో స్వర్గలోకమంతా కోలాహలంగా ఉంది. అప్పుడు పార్వతీదేవి ఇంద్రునితో, నీ సభలో అత్యంత ప్రభావశాలురైన నాట్యమణులున్నారని ఏర్పాటు చేస్తే అది చూసి మేమంతా ఆనందిస్తాం కదా అని అడుగగా, ఇంద్రుడు తక్షణమే ఊర్వశి, మేనక, తిలోత్తములను పిలిపించి నాట్య ప్రదర్శనను ఇప్పించాడు. వారి నృత్యంతో అంతగా సంతృప్తి చెందని పార్వతీదేవిని చూసి ఇంద్రుడు వినయంతో ఒక్కసారి రంభ నృత్యం చూసి వారి అభిప్రాయాన్ని తెలియచేయమని కోరాడు. అనంతరం సభావేదిక చేరుకున్న రంభ ముందుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, అనంతరం లక్ష్మీనారాయణుల పాదపద్మములకు, వాణి పద్మదులను సేవించి సభికులకు అభివందనం చేసి సరస్వతి భరతభూషణులను స్తుతించి నాట్యం మొదలుపెట్టింది. ఆమె నాట్యానికి సభికులంతా ముగ్ధులయ్యారు. రంభ నాట్య కౌశల్యాన్ని చూసి మెచ్చిన పార్వతి, దేవి నవరత్న ఖచిత బంగారు గండ పెండేరాన్ని, లక్ష్మీదేవి బంగారు కడియాన్ని, సరస్వతీదేవి రత్న ఖచిత దండ కడియాన్ని రంభకు బహుకరించారు. ఇంకా చాలామంది దేవతలు రంభకు బహుమతులు ఇచ్చారు. రంభ తన గౌరవాన్ని నిలబెట్టిందని తలచిన ఇంద్రుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు రంభ
ఇంద్రుని వలన తనకు పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరింది. అది విన్న సభాసదులందరూ కరతాళ ధ్వనులతో తమ ఆమోదాన్ని తెలిపారు. ఆమె కోరిక తీరేందుకు ఇంద్రుడు సకల దేవతల సాక్షిగా రంభ సహితంగా నందనవనానికి వెళ్ళాడు. ఈ వ్యవహారమంతా దేవగురు బృహస్పతికి నచ్చలేదు. ఆవేశాన్ని అణుచుకోలేకపోయిన దేవగురువు నేరుగా నందనవనానికి వెళ్ళి సరస సల్లాపాలలో మునిగి ఉన్న ఇంద్రుని పైకి తన కమండలాన్ని విసిరిగొట్టాడు. అప్పటికి అతని ఆవేశం చల్లారకపోవడంతో దేవేంద్రుని రత్న కిరీటం కింద పడేంతగా కొట్టాడు. ఇంద్రుడిని భూలోకంలో ఆటవిక బందిపోటుగా జన్మించమని శపించాడు. తన వలన ఇంద్రుని శపించవలదని రంభ కోరినప్పటికీ బృహస్పతి వినకపోవడంతో రోషావేశపూరితమైన రంభ దేవగురువుని నీచ జన్మ ఎత్తమని శపిస్తుంది. ఈలోపు అటుగా వచ్చిన నారదుడు విషయాన్ని గ్రహించి ముగ్గురిని త్రిమూర్తుల వద్దకు తీసుకుని వెళ్ళాడు. ఈ శాపాలు అందరూ అనుభవించవలసిందే అని తెలిసాక ఇంద్రుడు భోరున విలపించసాగాడు. దీనంగా వేడుకున్నాడు. ఇంద్రుని దుఃఖాన్ని చూసిన కరుణాపూరితుడైన విష్ణు భగవానుడు అతనిని ఓదార్చి తను భూలోకంలో అవతరించి శాప విమోచనాన్ని ప్రసాదించగలనని చెప్పాడు. విష్ణువు మాటలు విన్న లక్ష్మీదేవి, స్వామి, గురువు శిష్యులు ఇద్దరూ పరస్పర వివేక శూన్యులై శపించుకుంటే ఆ శాప విమోచనానికి మీరు భూలోకంలో అవతరించడం దేనికి? రామ అవతారంలో పడిన కష్టాలు చాలవా అని అడిగింది. తాను ద్వాపర యుగాంతములో దుర్వాసుని శాపం వల్ల బాధితురాలైన ఓ గొల్లభామకు వరం ఇవ్వడమే కారణమని పేర్కొన్నాడు. అలా శ్రీ మహావిష్ణువు భూలోక అవతారము వెనక చాలా కథలున్నాయి. అందులో ఇది ఒకటి. చాలా అద్భుతమైన కథ. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఆ పరమ పావనమూర్తి వైకుంఠ నివాసి మన విష్ణుదేవుని యొక్క కథ వినడం అనేది మన సౌభాగ్యంగా భావిస్తున్నాను. కాబట్టి ఇంతటి చక్కని కథని 10 మందికి షేర్ చేయండి. పుణ్యము పురుషార్థం అన్నీ కలిసి వస్తాయి. ఈ కథ నచ్చితే లాస్ట్లో ఓం నమో నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.